మన పూర్వీకులందరూ కూడాను all ancients, దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు? in what form they worship God. త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు. They considered the flower of sacrifice as the main one. రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు. They have considered the main principle of love as an act of సత్యమేతలకు surrender. ప్రత్యక్ష దైవంగా స్వాగతించారు. They consider truth as God. కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వాన్నిగా విశ్వసించారు. They could understand the compassion, the love being the same. హృదయమే తన సింహాసనంగా భావించారు. They considered human heart as the throne of God. ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు. Because of such a sentiment which is so noble, people could attain divinity in those days. కనుక ఈనాటి మానవులు కూడాను అట్టి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి Man should also today offer such sacred మీ prayers. హృదయపీఠం పైనే ప్రతిష్ఠింపజేసుకోవాలి. Install God on the throne of your heart. మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు. We have varied thoughts. ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of all our imagination? ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే. All our thoughts are the cause for our misery.